ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు పోలీసుల చేతుల్లో ఉన్నాయా లేక దెందులూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ రావు అదుపు ఆజ్ఞలు ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తుతూ ఉంది. దెందులూరు నియోజకవర్గం కొల్లేరు నాయకుడు మోరే రామరాజు పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించారు. పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి నిందితుల్ని చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంగా తీసుకువెళ్లటం వెనుక ఉన్నది ఎవరు అనేది ప్రజలకు తెలియచేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయంపై ఏలూరు నుంచి డీఐజీకి, జిల్లా ఎస్పీకి, ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు రామరాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారనే కక్షతో దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని అరాచకాలు ఎక్కువ అయిపోయాయని వాపోయారు. దళితుడైన కొప్పలవారిగూడెం సర్పంచ్ కొడుకుపై దారుణంగా పీక కోసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల్ని పోలీసులు పట్టుకుంటే ఆ పోలీసుల ఎదుటే నిందితుడిని తీసుకుని వెళ్లడం దారుణమని తెలిపారు. దీనిపై పోలీసులు తక్షణమే చింతమనేనిని అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పోలీసు యంత్రాంగానికి మేరు రామరాజు విజ్ఞప్తి చేశారు. 130 కోట్ల జనాభా కలిగినటువంటి చోట ఎటువంటి ఉగ్రవాదులనైనా అణసివేసి ఇతర దేశాలను కూడా మన మీదకు రాకుండా సైనిక బలాలు ఎన్నో 3 దళాలు కాపాడుతూ ఉంటాయి. మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ 3 దళాలు మన భారతదేశాన్ని కాపాడుతుంటాయి. ఏ ఉగ్రవాదినైనా అణసివేసే శక్తి సామర్థ్యాలు మన భారతదేశంలో ఉంది. అటువంటిది దెందులూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఒక చింతమనేని 90 కేసులున్న చింతమనేని రౌడీ షీటర్ ఇంకొక రౌడీ షీటర్ హత్యాయత్నం చేస్తే వారిని పోలీసు వారు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి పెదవేగి పోలీస్ స్టేషన్లో పెదవేగి పోలీసు వారిని ఎదిరించి నీ చేతనైన పని చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని దౌర్జన్యంగా అనుచరగణంతో వచ్చి ఆ ముద్దాయిని, ఆ నేరగాడిని తీసుకెళ్ళిపోయాడు. ఈ నేరగాడు చింతమనేని. ఇది కళ్ళార చూస్తూ కూడా ఏమీ చేయలేనటువంటి నిశ్చేష్టులైపోయినటువంటి పోలీసు సోదరుడు. నిజంగా ఇది ఇక్కడ రౌడీ రాజ్యం వెళుతుందా? అటువంటి దుర్మార్గుల్ని అదుపు చేయలేనటువంటి పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందా అని మనసు బోధిరించి మీ మీడియా మిత్రుల ముందు న్యాయాన్ని రక్షించండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులారా, న్యాయవాదులారా, ఒక బీసీ నేతగా ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు రక్షణ లేదా? రక్షణ కల్పించలేరా? ఒక ఎస్సీ సోదరుణ్ణి వెనక నుంచి కొట్టి కత్తిలతో పొడిచి రక్తసిక్తం చేసి చావులకు కారణం అవుతున్న చింతమనేని ప్రభాకర్ని అదుపు చేసే శక్తి లేదా? బాధపడుతున్నా ఒక బీసీ నేతగా, బీసీ బిడ్డగా ఒక్కసారి ఆలోచించండి సార్. డీజీపీ గారు, అమిత్ షా గారు, మోడీ గారు, మీరందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి మేరీ ప్రశాంత్ గారు, కలెక్టర్ ప్రసన్న గారు, మీరందరూ కూడా అతన్ని అదుపులోకి తీసుకోలేరా? శిక్షించలేరా? ఓ న్యాయమూర్తులారా, మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇదే నా యొక్క మనవి. ఆలోచించండి, న్యాయాన్ని రక్షించండి. దుర్మార్గుడైన చింతమనేని అసలు బయట ఉండటం ఏంటి? అతను ఒక దుర్మార్గుడు, ఎన్నో కేసుల్లో బయటవరైనటువంటి వాడు. ఇటువంటి వాడిని మీరు అదుపులో పెట్టుకోవాలి తప్ప అతన్ని విచ్చలవిడిగా వదిలేస్తే అతను ఇలాంటి అరాచకాలు చేస్తున్నాడు. చింతమనేని, నీకు ఇదే వార్నింగ్. నీవు